గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనకి ఇష్టమైన రోజు ఫ్రైడే. ఇప్పుడు 2 అరుతున్నాడు. చూడండి అప్పుడు ఆనందం. సో chodź do domu. Do domu. Dobra. వచ్చేసాం గైస్ బయటికి. అవుతాం ప్రణీష్ వాళ్ళ ఇంటికి. పోలాండ్ ఫ్లైఓవర్ మీద హిందూ దేవుళ్ళు విష్ణు లక్ష్మి కింద పైన ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాం మధ్య తెలియదు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. బట్ వార్సా దాటి అయితే వెళ్తాం. గమ్యం ఎక్కడో తెలియదు. 50 కిలోమీటర్స్లో ఎక్కడో ఒకసారికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని తిని మింగి మెంగటమే, ఇంకోటి లేదు. వస్తాం. ఇన్పోస్ట్ ఏం పెట్టామచ్చా? వాచ్ ఏ రోలో వచ్చి ఉంటుందో చూస్తాను నేను. ఏ రోలో వచ్చి ఉంటుంది మీరు కూడా చూడండి. ఏదో ఓపెన్ అయింది, ఏదో ఒకటి. ఇది ఏదో ఓపెన్ అయిద్దో తెలియట్లా. ఏది పక్కనే ఓపెన్ అయింది. ఇది వాచ్ అంట. మోసాయి అంతే. ఇంక పదా ఒక ఇంపార్టెంట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆయన ఇంకా రావట్లేదు. 2 నిమిషాలు అన్నాడు, ఇప్పటికి 20 నిమిషాలు అయింది. ఇంకెంతసేపు అయిద్దో చూద్దాం. ఎగ్జాక్ట్గా 25 నిమిషాలకు వచ్చాడు ఫ్రెండ్స్ నరసింహ. అది అంత లేట్ అయింది. ఇదిగో నేనే. మేము 7:55 ఫోన్ చేసాము. టైం వచ్చేసి 8:25 అయింది. అది ఆయన ఎప్పుడు అంతే ఫ్రెండ్స్, ఎప్పుడు అనుకున్న టైంకి రాడు. పైన అపార్ట్మెంట్స్ అన్ని. బిగ్గెస్ట్ టన్నెల్ ఇన్ పోలాండ్ ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే ఆ ప్లేస్కి వచ్చాము అనమాట. ఇక్కడికి అంతకుముందు వచ్చాము, కాకపోతే ఇప్పుడు వచ్చినప్పుడు ఆ పిజ్జేరియాకి ఎదురుగా ఇంకొక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అది చూసి సర్ప్రైజ్ అయ్యాము మేము. సో బట్ కాన్సెప్ట్ వచ్చేసి పిజ్జేరియా వెళ్ళడానికి, అదే పిజ్జాకి. సో ఆ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళకుండా పిజ్జాకి వెళ్ళిపోయాం. ఇది మెను ఇందాకే వచ్చాము ఫ్రెండ్స్.
మొట్టమొదటి సీన్ రిపీట్ అయింది ఫ్రెండ్స్. షూలేస్ పెట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఏం గేమ్ అది? హలో అంతే పెట్టావు ఏంది సింపుల్ గా ఇచ్చేస్తారు. ఇంకా బీకింది బీకింది ఇంకెందుకు బేకదు ఆడు వసతి రాదులే. నేను పెడతాను వాడు పెడతాను. నేను నీకోసం విజయం ఇకపోతే అడుగు. చూసా అన్న, నీకు విజయం ఇచ్చేదా లేదా? ఎవరు విన్నారు గెలిచేద్దాం. ఎవరు విన్నారు? నేనే. వెజ్ వెజ్ పిజ్జా గైస్. మధ్య కోసం మేమందరం సాక్రిఫై చేసాం. వెజ్ తింటున్నాం. అది ఏందయ్య కాదా? మధ్య కోసం కదా, మధ్య కోసం కదా. ఏమనే ఆయన లెట్స్ ట్రై ద పిజ్జా. ఇదేంది అసలు కారిపోతుంది ఇది బొక్కలోది. పిజ్జా ఎట్టిట్లంటే ఎంత ఉందో నోటితో చెప్పకుండా ఆయన అంతే చెప్పడు, మాట్లాడు. ఇందాకడేమో వెజ్ పిజ్జా, ఇదేమో చికెన్ పిజ్జా. నేను అన్నీ తింటా, ఇక్కడ కొంతమందికి అన్నీ తినలేరు, అందుకని సాక్రిఫై చేసాం. ఫస్ట్ టైం నేను నా ఫ్రెండ్స్ చికెన్ పిజ్జా కొంతమంది వల్ల. మామూలుగా మనుషులు బట్ ఓకే, బట్ ఓకే, ఇట్స్ గుడ్. పిజ్జా ఆర్డర్ ఇంకొక రెస్టారెంట్కి కూడా వెళ్ళాలంట మన వాళ్ళు. నేనే వద్దంటున్నాను, వాళ్ళేమో ఇంకో రెస్టారెంట్కి వెళ్ళాలి. బయటికి వచ్చాం రెస్టారెంట్లో నుంచి, ఇప్పుడు ఇంకో దాని దగ్గరికి వెళ్ళాలంట. ఇది కబాబ్ హౌస్ క్లిప్స్. డ్రెస్ చేసుకుంటా ఇంకో దాని దగ్గరికి వెళ్ళాలా అంటే జనాలు వేరేలాగా అనుకుంటారు. హ్యూమన్ కాదు, ఇంకొక రెస్టారెంట్. కళ్యాణం అంతే అంటాడు, అన్ని డబుల్ మీనింగ్. ఆయన పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. డ్రెస్ చేసుకుంటా బయటకు అన్న నేను వేరే దాని దగ్గర కంటే వేరే రెస్టారెంట్ వాళ్ళకి అర్థమైద్ది అన్న. ఓకే, ఇప్పుడు మెంగడం అంటే అందరు దాన్ని అనుకోరన్న, కరెక్ట్గానే ఉంటారు అందరూ. అన్న పిజ్జా ఎలా అనిపించింది? ఇంతకు పిజ్జా ఎలా ఉంది? కష్టపడి ఎంత దూరం వచ్చాం. ఫస్ట్ మేము ఇద్దరం వచ్చాం ఇక్కడికి. నెక్స్ట్ అందరం నెక్స్ట్ ఏనా ఆయన అందరం కలిసి వచ్చాం ఇప్పుడు. బట్ పిజ్జా ఈజ్ నైస్. అన్న ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఇప్పుడు? ఓలోమిన్. సో వీఆర్ గోయింగ్ విత్ బై ఫారెస్ట్ అనమాట. నైట్ అంటే ఓ డీప్ ఫారెస్ట్ ఏం కాదు, ఇట్స్ ఎ ఫారెస్ట్ ఏరియా. నైట్ అడ్వెంచర్, ఫుల్ అడ్వెంచర్. అది ఎక్కడ తింటామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. విత్ 20 years old కార్ ఆన్ 140 స్పీడ్. ఆల్మోస్ట్ అన్ని మూసేసాం. తక్కువ బెస్ట్ ఇక్కడ కాదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ టైం ఎంత అయింది? 9. మనిషి అనే వాళ్ళు లేడు. జస్ట్ అక్కడ 2 షాపులు ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరు ఉన్నారులే, కానీ అందరు ఎలా కూర్చొని పడుకున్నారు. మన ఇరుగురం కాదు, మళ్ళీ మనుషులు అని ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా అనుకోరు. చూడండి ఫ్రెండ్, సుబ్బారెడ్డి ఎన్సీసీలో జాయిన్ అయ్యి అంత కష్టపడితే కళ్యాణ్ అన్న కామెడీ చేస్తున్నాడు. నువ్వే కన్నా కామెడీ చేస్తుంది మరి. అంటే అదేంటి కామెడీ కదా? ఆయన పాపం దేశం కోసం కష్టపడితే నువ్వేంది పబ్జీతో పడుతావు దాన్ని? నేను ఎన్ఎస్ఎస్ యా, బీటెక్ లో నేను ఎన్ఎస్ఎస్, సుబ్బారెడ్డి ఎన్సీసీ అంట. అందరూ కామెంట్ చేస్తున్నారు, ఏకేఎం కాల్చావా, ఇంకోటి ఏంది M416 కాల్చావా అని పబ్జీ గురించి కామెంట్ చేస్తున్నారు. సాగర్ ఏందన్న ఏదో నానమ్మ గురించి పెట్టాడు. వాళ్ళ నానమ్మ కాదు, పద్మభూషణ్ గెలుచుకున్న పద్మభూషణ్ గెలుచుకున్న ఒక ఆమె ఎందుకు గెలుచుకుంది ఏంటి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ ఎనీవే సాగర్ బాగా కష్టపడ్డాడు. సాగర్ ఈజ్ మై యూట్యూబ్ కొలీగ్. ఓకే గైస్, ఎలా సాగర్ అనుకున్నాం కదా, మా మనోడు సాగర్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, రావు గారి అబ్బాయి వ్లాగ్స్. సో
So ప్లీజ్ సపోర్ట్ గైస్. please support him also. Yeah. గైస్ మేము మామూలుగానే ఆల్రెడీ ఆల్మోస్ట్ 30+ అనుకుంటాం. వెనక ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన 40+ లా బిహేవ్ చేస్తారనమాట. ఓ షిట్ మ్యాన్. అది ఏదో వెళ్తున్నాము నైట్ డ్రైవ్ ఫ్రైడే, ఎక్కడికి వెళ్తున్నాము అక్కడే ఉంటుంది, ఏముంటది ఎవరికి తెలుసు, ఏదో ఉంటది వెళ్తున్నాము. ఈ ఛానల్ పేరు చెప్పి ఆయన డిగ్రీ సెంటర్ కి పెట్టారు. ఇప్పుడు చిన్న టౌన్ లోకి వచ్చాము. ఒక చిన్న ఇది అనుకున్నాం అనమాట. 9:20 అయింది. మ్యాక్సిమం అన్ని రెస్టారెంట్లు అన్ని మూసేసి ఉంటుంది. ఓపెన్ చేసిన వాటిలో 5th రెస్టారెంట్కి వెళ్దామని, 2 అయిపోయినాయి, 3, 4, 5 దానికి వెళ్ళాలి. సో చూద్దాం ఏ రెస్టారెంట్కి వెళ్తాం అనేది చూద్దాం. ఐ థింక్ వీ విల్ గో ఫర్ కెబాబ్. పావు గంట అయింది ఫ్రెండ్స్, 2తోనే ఆగిపోయింది, 3వది కూడా రాలేదు ఇంకా. ఈనాడు ఊర్లో ఉన్నారు, అడవుల్లో ఉన్నారు, రెస్టారెంట్ రాలేదంట, కార్లో తిరుగుతా. వచ్చింది. దిస్ ఈస్ హోటల్ నాట్ రెస్టారెంట్. ఇదే సిటీ సెంటర్. టీ పిజ్జా 3 మూడోది. ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. యా, మూడైనా ఇప్పుడు ఆఫ్టర్ 15 minutes అవుట్ వచ్చింది. స్ట్రేటా అన్న? అదే ఇదే మెయిన్ రోడ్. సో దేర్ ఈస్ వన్ మోర్. ఏది? అది కాదు, అది రెస్టారెంట్. కెబాబ్ కబాబ్ పోనా? ఇట్స్ కెబాబ్ 4. అది దానికి వెళ్ళకూడదు, నెక్స్ట్ వచ్చేదానికి వెళ్ళాలి. సో 3 వచ్చేసి పిజ్జా, ఇండియన్ రెస్టారెంట్ రావాలి, భలే ఉంటుంది. ఇంకోటేమో కెబాబ్. ఇండియన్ రెస్టారెంట్ రావాలి. ఒక ఇండియన్ రెస్టారెంట్ అది స్టూడియో అక్కడ ఉంది. పిజ్జా, అబ్బా అదే పిజ్జా అయితే అద్దంట. అది వచ్చింది. అదే లేదు అనుకున్నాం ఇక అంతే. పిజ్జా వస్తే పిజ్జా దానికి వెళ్ళిపోవడం. ఏంటది? అది లేదు, ఓపెన్ లేదు. ఓపెన్ లేదు. ఏదొస్తే అదే. ఎక్కడ ఉన్నావు? 2 కనపడితే సడన్ గా ఫస్ట్ కనపడింది, 2 కనపడినా 10 కనపడినా. బ్యాంక్ పోలీస్ కి బ్యాంకులు వద్దు. ఇది ఓల్డ్ టౌన్ వచ్చేసింది. ఇదే ఊరు సెంటర్. రెడ్ అక్కడ ఉంది రెస్టారెంట్. రెడ్ అయితే మరి ఏది? మూలకి ఎక్కడ ఉంది? చెప్పా. రెస్టారెంట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూడండి.